రామ్టాక్కి తిరిగి స్వాగతం. సింధు నది అతి పవిత్రమైన నది. భారత్ సంస్కృతిలో భాగమైనటువంటి నది. నిజానికి మనకి హిందుస్థాన్ పేరు సింధు నది నుంచే వచ్చింది. మనకి హిందూ మతం పేరు సింధు నది నుంచే వచ్చింది. అటువంటి నది బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఇండస్ బేసిన్ కెనాల్ సిస్టమ్ డెవలప్ చేశారు. అప్పటికి ప్రపంచంలోనే అతి ప్రసిద్ధి చెందిన కెనాల్ సిస్టమ్గా పేరుగాంచింది. అంటే సింధు నది దాని ఉపనదులు కలిపి పంజాబ్లో కెనాల్ సిస్టమ్, ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబ్, ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ పంజాబ్లో అది తూర్పు భాగాన ప్రధానంగా. ఎక్కడి నుంచి వెళ్ళినాయి ఎక్కువ నీళ్ళు అంటే మన రావి, బియాస్, సట్లెజ్ నుంచి వెళ్ళినాయి ఎక్కువ. మిగతా కూడా చినాబ్ నుంచి కూడా వెళ్ళినాయి. అయితే ఏమైపోయింది, ఇది మనకు మరి రాజకీయ విభజన జరిగింది 1947లో. మరి రెండు దేశాలుగా రాజకీయ విభజన జరిగింది. మరి నీళ్ల విభజన ఎట్లా? అప్పుడు 1947 స్వాతంత్రం అప్పుడు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని 1948 దాకా యథాతథ స్థితి కొనసాగించారు. ఆ తర్వాత ఎలా ఒప్పందం చేసుకోవాలో ఎవరికి తెలియలేదు. వాళ్ళ వ్యూ పాయింట్ మనం ఒప్పుకోలేదు, మన వ్యూ పాయింట్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది ఆల్మోస్ట్ 1960 దాకా నడిచింది. 60లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఒక ఇండస్ వాటర్ ట్రీటీ అనేది కుదిరింది. ఇది కూడా అంతకుముందు ఎప్పుడు ఇటువంటిది వినలేదు, ఇటువంటి ట్రీటీ. ఏంటి ఆ ట్రీటీ యొక్క ఉద్దేశం ఏంటి? నదుల్లో నీళ్లు ప్రవహించే నిధుల్లో నీ వాటా ఇంత, నా వాటా ఇంత అని తీసుకుంటాను కదా, అలా కాదట. ఒక 3 నదులు, తూర్పున ఉన్నటువంటి 3 నదులు భారత్కి, పశ్చిమాన ఉన్నటువంటి 3 నదులు పాకిస్తాన్కి. ఇది కొత్త రకమైనటువంటి ఒప్పందం అన్నమాట. సరే, అలా చేశారు, బాగుంది. అంటే రావి, బియాస్, సట్లెజ్ భారత్కు వచ్చినాయి. ఇండస్, సింధు, జీలం, చినాబ్ ఇవి పాకిస్తాన్కి వెళ్ళినాయి. సరే, చెప్పాను కదా, ఒక మంచి కెనాల్ సిస్టమ్ పంజాబ్కి అంతా ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? ఎక్కువ తూర్పు నదుల నుంచి వెళ్తున్నాయి. దాని హెడ్ వర్క్స్ ఎక్కడున్నాయి? హెడ్ వర్క్స్ వచ్చి భారత్లో ఉన్నాయి. ఫిరోజ్పూర్, మధోపూర్ హెడ్ వర్క్స్ అంటారు. రెండు, ఒకటి రావి 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 మీద, ఇంకొకటి ఇంకొక దాని మీద, జీలం మీద అనుకుంటా, దీని మీద మొత్తం మీద 2 సట్లెజ్ మీద, ఒకటి సట్లెజ్ మీద, ఒకటి రావి మీద. ఎక్కడున్నాయి? భారత్లో ఉన్నాయి దాని హెడ్ వర్క్స్. అంటే మనము కంట్రోల్ చేయాలి దాన్ని. సో ఈ పరిస్థితుల్లో ఒప్పందం లేట్ అయింది. ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్ ఎప్పట్లాగానే ఇప్పటి బెగ్గింగ్ బౌల్ లాగా ఆ రోజు కూడా బెగ్గింగ్ బౌల్ అది. మా దగ్గర డబ్బులు లేవు, మాకు కొత్త ప్రాజెక్ట్, కొత్త కెనాల్ సిస్టమ్, నీళ్ళు ఎట్లా వస్తాయి కెనాల్స్కి, పశ్చిమ నదులు మాకు కేటాయించారు కానీ అక్కడి నుంచి ఇక్కడ కెనాల్స్ తవ్వుకోవాలి, దాని మీద డ్యాములు కట్టుకోవాలి, రిజర్వాయర్లు కట్టుకోవాలి, మా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఇవాళ కొత్త ఏం కాదు, బెగ్గింగ్ బౌల్ పాకిస్తాన్ మొదటి నుంచి ఇదే పరిస్థితి. చివరి గమ్మత్ ఏంటంటే ఇండస్ బేసిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టి, దానికి డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టి పాశ్చాత్య దేశాలన్నీ ఇచ్చినాయండి. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇంకా మిగతాయి కూడా. మరి భారత్, మరి నెహ్రూ చాలా ఉదారవాది కదా. ఒకవైపు ఆయన తీసుకున్నటువంటి ఈ 3 నదులు, అటు 3 ఇటు 3, పైకట్ల కనపడుతుంది. నీళ్ల వాటా ఎంత? మొత్తం కలిపి నీళ్లు 20% మనం తీసుకున్నాం, అన్ని నదులు మన నుంచి కిందకి వెళ్తాయి. కానీ 80% పాకిస్తాన్కి ఇచ్చాం. అంతేకాదు, మనం ఎదురు డబ్బులు ఇచ్చాం. బట్ డబ్బులు లేవంటున్నాడు కదా, ప్రాజెక్టులు కట్టుకోవాలి కదా. ఇప్పుడు మంగళా డ్యామ్, అట్లానే ఇంకొక డ్యామ్ ఏదో ఇండస్ మీద, తర్బాలా డ్యామ్, ఇంకా చాలా డ్యాములు కట్టారు, బ్యారేజీలు కట్టారు, కెనాల్ సిస్టమ్ డెవలప్ చేశారు వెస్ట్రన్ రివర్స్ నుంచి ఈస్టర్న్ పంజాబ్కి. వీటన్నిటికీ మనం కూడా డబ్బులు ఇచ్చాం. 62 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు భారత్, మనకేమో అప్పటికేమో డబ్బులు మన దగ్గర, భారత్ ఇవ్వటానికి ఒప్పుకొని ఇచ్చేసింది మొత్తం డబ్బులు. అదేమంటే నెహ్రూ ఏమంటాడు, వి పర్చేజ్డ్ పీస్.
బై అగ్రిమెంట్ డబ్బులు ఇచ్చి శాంతిని తీసుకొచ్చుకున్నాడట, కొనుక్కున్నాడట. ఎక్కడ కొనుక్కున్నాడు? మరి అదే ఆ చరిత్ర నేను చెప్పాల్సిన పని లేదుగా. ఇవాళ పాకిస్తాన్తో శాంతిని కొనుక్కున్నామా లేకపోతే ఏం చేశామనేది ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పాల్సినటువంటి పని లేదు. ఇటువంటి ఒప్పందం కోసం నెహ్రూ కరాచీ స్వయంగా వెళ్ళి ఆయుబ్ ఖాన్ తోటి ఈ ఒప్పందం చేసుకున్నాడు. ఇదండి దీని చరిత్ర. ఇప్పుడు ఒప్పందం సరే, నేను మిగతా యుద్ధాలు అటు జోలికి కూడా వెళ్ళట్లేదు. సరే, ఒప్పందం జరిగింది కదా, మరి కామ్గా అయినా సరే మనం ఇంత ఉదారంగా ఉన్నామని చెప్పి పాకిస్తాన్ ఏమన్నా నీళ్ల విషయంలో ఉదారంగా ఉందా భారత్ తోటి? మనం ఏం చెప్పాం? అయ్యో బాబు, పై నదులు మీయి, కింద నదులు మాయి. కాకపోతే పై నదుల్లో మనకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఏంటంటే రన్ ఆఫ్ ది రివర్ మీద రిజర్వాయర్లు కట్టకూడదు. ఓకే, మనకు ఆ హక్కు పోగొట్టుకున్నాం. కాకపోతే జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం రన్ ఆఫ్ ది రివర్, నీళ్ల ప్రవాహం ఆగకుండా జల విద్యుత్ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు మనం. ఆ ప్రొవిజన్ ఇచ్చారు. ప్రొవిజన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు? దాన్ని మరి ఎలో చేయాలి కదా. ఇంత భారత్ ఇంత ఉదారంగా ఉందంటే ఎలో చేయాలి కదా. అవి నేను ఇప్పుడు సమస్య ఏంటంటే, అసలు ఏదో ఇవాళ రద్దయిందని అనుకోవద్దు మీరు. 1970లో సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, ఏదన్నా ప్రాజెక్ట్ ఉందంటే దాంట్లో ఇది కింద దాన్ని ఏమంటారు, సెడిమెంటు పేరుకుపోతుంది. దాన్ని తీయాలి కదా. తీయటానికి ఒప్పుకోవట్లేదు పాకిస్తాన్. అబ్జెక్షన్ రైజ్ చేస్తుంది. దానికి ఒక మెకానిజం ఉంది. మళ్ళా న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఉంటాడు. ముందు వీళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తారు, న్యూట్రల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తుంది, తర్వాత ఆర్బిట్రేషన్కి వెళ్తుంది. అంటే ఏ ఏ పని మనల్ని చేయనివ్వరు. 1970లో ఇది జరిగింది సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ దగ్గర. 80లో తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ అని కాశ్మీర్ ఉలార్ లేక్, మన దాల్ లేక్ లాంటిదే, అది జీలం శ్రీనగర్ నావిగేషన్ కోసం అని చెప్పి ఈ ప్రాజెక్ట్ నావిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ట్యాట్ మీరు కట్టడానికి లేదంది. ఆగిపోయింది. భారత్ ఈ రోజు కట్టలేదు. 1990లో వచ్చేసరికి బగ్లీహర్ డ్యామ్ చినాబ్ నది మీద రన్ ఆఫ్ ది రివర్ మనమేం నీళ్లు ఆపట్లేదు. దానికి అబ్జెక్షన్ పెట్టింది 450 మెగావాట్ల. దానికి 1990లో మనం మొదలు పెడితే అది అబ్జెక్షన్లు పెట్టి న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ క్లియర్ వాళ్ళందరూ ఒపీనియన్ మనకు అనుకూలంగా ఇవ్వటం వల్ల 2007లో దాన్ని చేయగలిగాం. మరి ఇన్ని సంవత్సరాలకి ఎంత డబ్బులు ఎస్కలేషన్ అయిందండి కాస్టు. రైతులకు నీళ్ళు రాకుండా ఆపారు కదా, కరెంట్ రాకుండా ఆపారు కదా ఆ ప్రాజెక్టులో. అటువంటిదే 2007లో కిషన్ గంగా ప్రాజెక్టు, దాని మీద మళ్ళీ వెళ్ళింది పాకిస్తాన్ 2010లో. 2018కి కానీ దాన్ని మొదలు పెట్టలేకపోయాం. ఇది కూడా 330 మెగావాట్ది. అట్లానే 2010లో ర్యాటిల్ ప్రాజెక్టు ఈరోజు కంప్లీట్ కాదు. దానికి అబ్జెక్షన్ రైజ్ చేసింది. దీని మీదే చాలాళ్ళు నడిచి ఇప్పుడే చివరికి మీరు న్యూట్రల్ ఎక్స్పర్ట్ని అపాయింట్ చేసుకోండి, ఆర్బిట్రేషన్ ఒకేసారి ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా వెళ్తామని. రెండెట్లా జరుగుతాయి? భారత్ అందే రెండెట్లా జరుగుతాయి? ముందు న్యూట్రల్ ఎక్స్పర్ట్ అయిన తర్వాత అది సాటిస్ఫాక్షన్ లేకపోతే అప్పుడు మీరు ఇంటర్నేషనల్ జస్టిస్ కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్తే, కాదని వరల్డ్ బ్యాంక్ ఎందుకు ఇచ్చిందో తెలియదు. ఇప్పుడు మన న్యూట్రల్ ఎక్స్పర్ట్ మనకు అనుకూలంగా ఇస్తే కోర్టు మాత్రం దానికి వ్యతిరేకంగా ఇచ్చింది. అసలు కొన్ని భారత్ ఖాతరు చేయనుంది. సరే, ఇవి నడుస్తూ ఉన్న టైంలోనే మనం 2023లో ఏం చెప్పామంటే, మరి నెహ్రూ చేసిన పుణ్యం ఇది. మరి దీన్ని సరిదిద్దటం కోసం చాలా అయింది కదా. మధ్యలో మీరు యుద్ధాలు చేస్తున్నారు, ఉగ్రవాదులు ఎగదోస్తున్నారు, అయినా కూడా సహించాం. మీరు ఈ నీటి ఒప్పందంలో మనం మాడిఫికేషన్స్ చేసుకుందామని భారత్ ప్రపోజల్ పెట్టింది. మీరు రెండు గుర్తుపెట్టుకోండి. మనం ఏ ప్రాజెక్టు పెట్టినా ఒప్పందం ప్రకారం వాళ్ళు ఒప్పుకోలేదు. అన్నిటికీ అబ్జెక్షన్స్ పెట్టింది. సహనం నశించింది భారత్కి. సరే, చివరికి ఏంటంటే ఒప్పందంలో మార్పుల కోసం అని చెప్పి మళ్ళా ప్రతిపాదించింది 2023లో. అయినా ఒప్పుకోలేదు పాకిస్తాన్. తప్పని పరిస్థితుల్లో పహల్గాం సంఘటన తర్వాత 2025లో భారత్ ఈ ఒప్పందాన్ని పెండింగ్ పెట్టేసింది, అబేయన్స్లో పెట్టేసింది. జరిగింది ఇదండి చరిత్ర. ఇప్పుడేమంటుంది పాకిస్తాను? మళ్ళా పిఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్కి కంప్లైంట్ చేస్తారు. అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్ పెట్టి
ఒక భారత్ ఏ విధంగా అంతర్జాతీయ ఒప్పందానికి తూట్లు పొడుస్తుందని చెప్పి ఓ పెద్ద 2 రోజుల సెమినారు ఇస్లామాబాద్లో పెట్టారు. చైనా అటెండ్ అయింది, రష్యా అటెండ్ అయింది. నేను చెప్పాను కదా, మొదటి నుంచి నా వీడియోలో చెప్తున్నాను, ఇంటర్నేషనల్ లెవెల్లో పిఆర్ విషయంలో భారత్ అట్టర్ ఫ్లాప్. ఆపరేషన్ సింధూర్ మనం ఇంత బ్రహ్మాండంగా దిగ్విజయం అయినా ప్రపంచం దృష్టిలో అసలు మనది విజయం కింద చూపించరు. అంటే మన పిఆర్ వాడేంటి ఏం చెప్పినా పిఆర్ ఎక్సైజ్లో బ్రహ్మాండంగా ట్విస్ట్ చేసి ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. ఇవాళ జరుగుతుంది అది. భారత్ అయితే ఇప్పుడు ఏం చేసిందంటే పిఆర్ సంగతి పక్కన పెట్టేస్తే, ప్రపంచం ఏమనుకుంటుందో పక్కన పెట్టేస్తే, భారత్ ఏంటంటే వడివడిగా ఎబేయన్స్లో పెట్టి, ఎందుకంటే వాడు అన్నిటికీ అబ్జెక్షన్ పెడుతున్నాడు కదా. ఎన్నాళ్ళు ఇట్లా చూస్తాం? 70 నుంచి మొదలైంది అబ్జెక్షన్స్ పెట్టడం పాకిస్తాన్. అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేసింది, ఎబేయన్స్లో పెట్టింది. ఇంకా అబ్జెక్షన్ ఏముంది? అసలు ఒప్పందమే ఎబేయన్స్లో పెట్టేసింది. సరే, అది ఎప్పటికేం తేలుతుందో, ఆ రోజు భారత్ ఏం చేయాల్సి వస్తుందో అది వేరే విషయం. ఈ లోపల ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ మోడీది. అబేయన్స్లో పెట్టాడు, రద్దు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏమైంది? ఇప్పుడు టక 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 కట్టేస్తున్నారు. సిల్టింగ్, దీన్ని డ్రెడ్ చేస్తారు కదా, లోపల పేరుకుపోయినటువంటి దాన్ని, ఈ తడిమట్టి అంతా దాన్ని తీసేసి ఆ సెడిమెంట్ అంతా బయట పోస్తే తప్పితే అది మళ్ళా బ్యారేజీలు పనిచేయవు. అటువంటి వాటి దగ్గర జరుగుతుంది. ఒక 3 ప్రాజెక్టులు ఫ్లషింగ్ ఆపరేషన్స్ అని, బగ్లీహర్, సలాల్, దుల్హస్తి అక్కడ జరుగుతుంది. తర్వాత 3 హైడ్రో ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. పాకల్దూల్, కిరు, రాటిన్. ఇవన్నీ 1000 మెగావాట్లు, 624 మెగావాట్లు, 850 మెగావాట్లు. ఇవి చక పనులు చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు మొన్నే ప్రారంభమైంది ఇటీవలే, షాపూర్ కండి రవి మీద, ఉజ్ ఇది కూడా తొందరలో కంప్లీట్ అవుతుంది. మొత్తం 3 ప్రాజెక్టులు కొత్తగా కడుతున్నారు. అంటే ఏం చేశారంటే ఎబేయన్స్లో పెట్టి, ఏదైతే వాడు ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ కట్టాలనుకో, ఉన్న ప్రాజెక్ట్కే అబ్జెక్షన్లు పెట్టాడు. మన ఒప్పందం ప్రకారం జరగాల్సినవి ఉన్నా కూడా ఆడు ఒప్పుకోవట్లేదు. అందుకని చకచక కట్టేస్తున్నారు. దాంతోపాటు చెనాబ్ మీద నుంచి సట్లెజ్కి ఒక లింక్ కెనాల్ కూడా కడుతున్నారు. చెనాబ్లో ఎక్కువ నీళ్ళు ఉంటాయి. అసలు మనం ఏంటంటే ఆ ఒప్పందం, నెహ్రూ ఒప్పందం ఎంత దారుణం అంటే, చెనాబ్లో నీళ్లు ఉంటాయి, చెనాబ్ అనేది మొత్తం వాళ్ళకి ఇచ్చేశారు, దాని మీద రైట్స్. సరే అయిపోయింది. ఇప్పుడు అందుకని ఏం చేశాడు ఈయన, అలా చేస్తూ ఇవన్నీ కూడా చక ఒక 2-3 సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాడండి. ఈ లోపల అంతర్జాతీయ తీర్పులు ఏమొస్తాయి, ఏమిటి, ఎలా చేయాలి, అప్పుడు మార్పులకి పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా, ఉగ్రవాదం విషయంలో వాళ్ళు దారికి వస్తారా, కాలం నిర్ణయిస్తుంది. ఈ లోపల మోడీ ఏంటంటే ఈ రిలీఫ్ దొరికింది. ఎబేయన్స్లో పెట్టినటువంటి టైంని చాలా బ్రహ్మాండంగా వినియోగించుకుని త్వరగా పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు, సెడిమెంటు సిల్టింగ్ తీసేయటం, ఇవన్నీ కూడా చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇది దీని చరిత్ర. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.